హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వ్లాగ్లో నా ఆఫ్టర్నూన్ రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే నా నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఈ రోజు మనుకి స్కూల్ లేదు, కానీ షానుకి అయితే స్కూల్ ఉంది. షాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఈ వ్లాగ్ మొదలు పెట్టానండి. ఇప్పుడు టైం అయితే 3 o'clock అవుతుంది అనమాట. పిల్లలిద్దరూ ఆడుకోవడానికి అయితే తనిష్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తనిష్క చాలా రోజుల నుంచి ఇక్కడైతే లేదండి, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుందన్నమాట. చాలా రోజుల తర్వాత తనిష్క వచ్చిందేమో. మా పిల్లలిద్దరూ చాలా హ్యాపీ అయిపోయారు, ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంది అనేసి. ఇంకా పిల్లలిద్దరూ ఆడుకోవడానికి అయితే తనిష్క వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. నేనైతే ఇంకా పిల్లలు కింద ఆడుకుంటుంటే వాళ్ళని చూసుకుంటే ఇక్కడైతే బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఆ బట్టలు ఆరేయాలి అంటే నేను హ్యాండ్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదండి మా వారివి, వాటిని అయితే నేను మడతలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు ఈ బట్టలు మడతలు పెడుతున్నాను కదండి. ఇప్పుడైతే నాకు ఒక విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇలా ఎవరైనా ఉంటే కనుక కామెంట్స్ అయితే చేయడం మర్చిపోవద్దు. నేను నా పర్సనల్గా చాలా మందిని చూశానండి. అలాగే ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అవి కూడా చూసినప్పుడు మేము ఇలాగే ఉంటాము అనేసి కింద అయితే కామెంట్స్లో గమనించారనమాట. అదేంటి అంటే చాలామంది ఇలాగ ఉతికిన బట్టల్ని ఎప్పటికప్పుడు మడతలు పెట్టుకోరండి. ఈ బట్టల్ని తీసేసి మంచాల మీద వేయడము, కుర్చీల మీద వేయడము, లేకపోతే ఎక్కడో ఒక కార్నర్లో పెట్టి తర్వాత తాయితీగా మడతలు పెడదామని అనుకుంటారు. కానీ ఈ బట్టలు మడతెట్టడము చాలా మందికి ఇది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. బట్టలు మడతెట్టడానికి బద్దకిస్తూ ఉంటారు కదా. ఇలా నేను అప్పుడప్పుడు చేస్తానండి. అయితే ఇది నాకు బద్ధకంతో చేసే పని కాదు. నేను బట్టలు ఎప్పుడు మడతలు పెట్టుకుంటాను. కానీ ఒక్కొక్కసారి నాకు ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులు ఉంటాయి కదా, అర్జెంట్కి ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ పనులు లాంటివి ఉంటాయి కదండి. సో అలాంటి ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు బట్టను తీసి కుర్చీలో కానీ మంచం మీద కానీ వేస్తాను. ఒక్కొక్క రోజు ఆ రోజు కుదరకపోవచ్చు అనమాట, ఆ రోజు మడతలు పెట్టను. కానీ నాకు చాలా చిరాకండి బట్టలు ఉతికినవి వెంటనే మడతలు పెట్టేసి వాటి ప్లేసులో సర్దుకోకుండా కుర్చీల్లోని మంచాల మీద లేకపోతే ఎక్కడో దుక్కున కార్నర్స్లో ఉంచడం నాకు అస్సలు నచ్చదు అనమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడు తీసిన బట్టల్ని అప్పుడే మడతలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ మడతలు పెట్టిన బట్టల్ని కూడా కుర్చీల్లో అక్కడ పెట్టకుండా వెంటనే తీసుకెళ్ళి ఎవరి ప్లేసుల్లో వాటిని సర్దేసామనుకోండి, ఆ పని అక్కడితో అయిపోతుంది. అలా కాకుండా ఈ మడతలు పెట్టిన బట్టల్ని తీసుకొచ్చి కుర్చీలో వేయడము, లేకపోతే మడతలు పెట్టకుండా తీసిన బట్టల్ని తీసుకొచ్చేసి ఆరవేసిన బట్టల్ని కుర్చీలో మంచాల మీద వేయడం వల్ల ఆ బట్టలు అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అక్కడ ఏదో ఒక ప్లేస్ ఆక్యుపై చేసేసినట్టు ఉంటే నాకు వచ్చే చిరాకు అంతా ఇంత కాదండి. నాకు అసలు మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. అక్కడ ఆ పని పూర్తయ్యే వరకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను ఎక్కడ బట్టలు అక్కడ డాబా పైన ఆరేసానా డాబా పైనే మడతలు పెట్టుకుని కిందకి తీసుకొస్తాను, సందుల్లో ఆరేసానా అక్కడే మడతలు పెట్టుకుని లోపలికి తీసుకెళ్తాను తప్పించి పొరపాటును కూడా త్వరగా బట్టల్ని ఇంట్లోకి తీసుకొచ్చి తర్వాత మడతెడదామనేసి అయితే అనుకోనండి. ఒకవేళ బయట ఏమైనా వర్షం వస్తున్నా లేకపోతే చాలా ఇంపార్టెంట్ పని ఉంది, కంప్లీట్ చేయాల్సింది ఉన్నది అనుకున్నప్పుడు తీసుకొచ్చి మంచాల మీద వేస్తాను. బట్ నైట్ పడుకునే లోపల ఖచ్చితంగా బట్టలు అయితే మడతలు పెట్టేస్తానండి. ఒకవేళ ఆ రోజు కుదరలేదు, నా వల్ల ఇంకా ఆ పని పూర్తయ్యేలా లేదు అనుకుంటే ఆ నెక్స్ట్ డేనే మడతలు పెడతాను. కానీ 10 రోజులు అలాగ బట్టలు ఉతికేసి కుర్చీల్లోని లేకపోతే తీగల మీద వదిలేయడము లేకపోతే మంచాల మీద వదిలేయడం అయితే చేయను. అది నాకు ఒక స్ట్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే మైండ్ డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. ఇలా మీలో ఎవరికైనా ఉందా అన్నది కామెంట్ చేయండి. అలాగే బట్టలు మడతలు పెట్టడము చాలా బద్ధకంగా ఫీల్ అవుతారంటండి కొంతమంది. నేను కింద చాలామంది రీల్స్ కింద కామెంట్స్లో చదివాను. ఇలా ఎవరికైనా బట్టలు మడతెట్టడము బద్ధకంగా ఫీల్ అవుతారా అనేది కామెంట్ చేయండి. నాకు బట్టలు మడతెట్టడం ఏం బద్ధకంగా అనిపించదు, సరదాగా అనిపిస్తుంది. వాటిని ఎంత చిన్నగా మడతలు పెడతానా అన్నట్టుగా అలా మడతలు పెట్టుకుంటూ వెళ్తానమాట. కానీ బట్టలు సర్దడం మాత్రం చిరాకు వస్తుందండి. ఎవరి బట్టలను వాళ్ళకి సెపరేట్ చేసి వాళ్ళ కబోర్డ్స్లో సర్దడమే నాకు కొంచెము నచ్చని పని అనమాట. మిగతా బట్టలు మడతలు పెట్టడం అయితే నాకు ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంకా నేను ఉతికిన బట్టలు నేనే ఆరేసుకోవాలనుకుంటానండి. నేను ఉతికిన బట్టలు నాకు ఎవరైనా ఆరేసినా కూడా నాకు నచ్చదు అంటే ఏంటో, నేను ఉతుక్కున్న పని నేను మొదలుపెట్టిన పని నేనే పూర్తి చేస్తే బాగుంటుంది అన్నది ఫీలింగ్ అనమాట. ఇంకా అలాగే నా బట్టలు నేనే మ్యాక్సిమం మడతలు పెట్టుకోవడం కూడా నాకే నచ్చుతుంది. సర్దడం మాత్రం ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఏం చేస్తున్నా క్లే ఎలా చేసావమ్మా? తనిష్క సరే, నువ్వు ఒకటి చూసుకున్నావా? దా చూపిస్తా. పద
ఇటు పద. స్టాప్ హియర్. నీ చెట్టుకి టమాటా కాసింది, కనిపెట్టు. నీ చెట్టుకి టమాటా కాసింది, కనిపెట్టు. కనిపెట్టు. నీ చెట్టుకి పెద్ద టమాటా కాస్తుంది, కనిపెట్టు. చూపించినా? ఇదిగో టమాటా, ఇదిగో ఇదిగిదిగో. కనిపిస్తుందా? ముట్టుకో, పడిపోద్ది. ముట్టేసుకున్నావు అనుకో ఊడిపోద్ది. ఉండి పచ్చిమిరపకాయ కూడా చూపిస్తాను నీకు. చూసా? నీది కాయలేదు కాయలేదు అన్నావు. నీ చెట్టు స్ట్రాంగ్ ఉంది, పెద్ద పెద్ద టమాటాలు కాస్తాయి. దా ఇంకోటి చూపిస్తాను వెళ్ళరా. ఇంకో చెల్లి టమాటా చెట్టు ఎండిపోతుంది ఇంకా, కానీ చెల్లి చెట్టుకి పచ్చిమిరపకాయలు కాసినాయి. చూపించు. చూడు చూడు చూడు, పచ్చిమిర్చి కనిపించిందా? పెద్ద కాయ ఉంది కదమ్మా, పెద్ద పచ్చిమిరపకాయ ఉందా? కనిపించిందా? కనిపించిందా? కనపడలేదా? ఇదిగో ఇక్కడ చూస్తే కనపడదు. అదిగో గ్రీన్ కలర్ లో పచ్చిమిర్చి. ఇదిగమ్మా, ఇదిగో 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 ఇదిగో. నా ఫింగర్ దగ్గర చూడు. కనపడలేదా? ఇదిగో తల్లి, ఇదిగో చాను. అదిగో ఇదిగో ఇదిగో. అదిగో అదేంటి కనిపిస్తుందా? నా ఫింగర్ అయినా కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. పచ్చిమిరకాయ మాత్రం కనపట్లేదు నీకు. అయ్యి బాబా, గుడ్డిదానం అయిపోయింది. నా ఫింగర్ కనిపిస్తుందా? ఫింగర్ మీద పచ్చిమిరపకాయ కనిపించట్లేదా నీకు? నా ఫింగర్ చూడవే. చూసాను. పచ్చిమిరపకాయ కనిపించిందా? నా బాబేడ. ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపిక అయితే నశించిపోతుందండి. దానికి ఎంతసేపు పచ్చిమిరపకాయ చూపించినా స్టిల్ దానికి కనపడలేదనేసి అన్నది. నాకైతే మరి కోపం వచ్చిందనమాట. వేలు పెట్టి చూపిస్తున్నా వేలు కనిపిస్తుంది అంటది, పచ్చిమిరపకాయ కనిపిస్తుంది అంటది. ఏంటిరా బాబా అనుకున్నాను. అదంటే ఎక్కడో చూస్తుందంటే అండి, చివరికైతే కనిపించింది అన్నది. ఇంకైతే పిల్లలకి స్నాక్స్ కింద మాత్రం ఈరోజు గ్రేప్స్ అయితే పెడుతున్నాను. గ్రేప్స్ అన్నిటిని అయితే ఇలా ఒలిచేసి వీటిని అయితే 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి పిల్లలకైతే ఇచ్చానండి. ఇంకా పిల్లలైతే గ్రేప్స్ తింటున్నారు. ఇంకా గిన్నెలు ఉన్నాయండి, ఈ గిన్నెలు అయితే తోముకోవడం స్టార్ట్ చేశాను. అంటే నేను ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేద్దాం అనుకుంటాను, కానీ మార్నింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పనులు ఏంటి అన్న చూసుకుని వాటిని అయితే కంప్లీట్ చేస్తానని చెప్పాను కదా. నాకు పిల్లలు వన్స్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత త్వరగా ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసి తర్వాత అయితే వీడియో ఎడిటింగ్లో కూర్చుంటానండి. ఇంకా ఎడిటింగ్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయ్యి మిగతా పనులు అయితే చేసుకుంటాను అనమాట. అందుకు ఇంకా నాకు గిన్నెలు తోమడం అయితే లేట్ అయింది. అండ్ ఈ రోజు నేను తోమినవి చాలా కొన్ని గిన్నెలేనండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచ్ చేసాము. కానీ ఈ కొన్ని గిన్నెల్ని తోమడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకు అంటే వీడియో ఎడిటింగ్ కాదు, వీడియో షూటింగ్ని కొంచెము డిఫరెంట్గా చేద్దామనేసి యాంగిల్స్ని మార్చుకుంటూ వీడియో షూట్ చేసుకున్నాను కదా. అంటే ఈ వీడియోస్ అన్నీ నేనే నా సెల్ఫ్గా షూట్ చేసుకుంటానండి ట్రైపాడ్ని పెట్టుకుని. సో కాసేపు దూరం నుంచి, కాసేపు దగ్గర నుంచి, కాసేపు గిన్నెలను చూపిస్తూ ఇలాగా నేను ట్రైపాడ్ని మారుస్తూ క్లీన్ చేశాను. అంటే ఒక 2 గిన్నెలు తోమిన తర్వాత మళ్ళీ చేతులు కడుక్కుని మళ్ళీ దూరం నుంచి కెమెరాని అడ్జస్ట్ చేసుకుని అలాగా తీసుకున్నాను అనమాట. సో మీకు యాంగిల్స్ కూడా మారుతున్నాయి కనిపిస్తుంది కదా. ఇలా ఈ కొన్ని గిన్నెల్ని యాంగిల్స్ ఒక 5-6 యాంగిల్స్లో మార్చి తీసేసరికి ఈ కొన్ని గిన్నెలు తోమడానికే నాకు దగ్గర ఒక 1 అవర్ అలా టైం పట్టేసిందండి. మధ్య మధ్యలో ఇలా చేతులు కడుక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఈ యాంగిల్స్ని మార్చుకుంటూ చేశాను అనమాట. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మీకు మీరు ఇలాగ క్వశ్చన్ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లల్ని ఎప్పుడైనా ఇలాగ క్వశ్చన్ చేశారా అన్నది కూడా కామెంట్ చేయండి. నేను నా పిల్లలకి చెప్తూ ఉంటాను, అలాగే నా పిల్లల్ని నేను ఇలాగ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను అనమాట. ఏంటి అంటే రోజు మొత్తంలో, అంటే మనము పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే లోపల మనము రోజులో చాలా పనులు అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇలా మనము చేసే ఈ పనులన్నిటిలో మీకు రోజులో హ్యాపీనెస్
హ్యాపీనెస్ ఇచ్చే పని ఏంటి, ప్రతిరోజు నేను ఈ పని చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని అన్న పని ఏమన్నా ఉందా అన్నది కామెంట్ చేయండి. నేనైతే నా పిల్లల్ని ఇదే క్వశ్చన్ ప్రతిరోజు అడుగుతాను అనమాట. అంటే ప్రతిరోజు కాకపోయినా వీక్లీ 2-3 టైమ్స్ అడుగుతాను. ఈ రోజు మొత్తంలో నీకు ఏ పని హ్యాపీనెస్ ఇచ్చింది, నీకు హ్యాపీనెస్ ఇచ్చే పని నువ్వు ఈ రోజు చేసావా లేదా అని అడుగుతూ ఉంటానండి. అలాగే నాకు రోజు మొత్తంలో ఈ రోజు ఈ పని చేసేసాను, నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అని చెప్తూ ఉంటాను. అలా నేను రోజు మొత్తంలో నేను చేసే పనుల్లో నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే పనులు ఏంటి అన్నది మీకైతే చెప్తానండి. దానికన్నా ముందు ఇక్కడైతే నేను గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది. నేను ప్రతిరోజు చెప్పాను కదండి 5 to 6 మా పిల్లల స్టడీ అవర్ అనమాట. సో ఇప్పుడు టైం అయితే 5 o'clock అయిపోయిందండి. సో షాను మనుని ఇద్దరిని చదివిస్తున్నాను. మనుకి చాలా పెండింగ్ హోంవర్క్స్ ఉండిపోయాయండి. నేను ఈ బుక్స్ ఇవి ఓరు తీసుకెళ్తే అక్కడ చదివించడం ఏమీ కుదరట్లేదు, లగేజ్ ఎక్కువైపోతుందని తీసుకెళ్ళలేదు. దానికి 110 నుంచి 170 పేజెస్ వరకు ఉన్న మ్యాథ్స్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయించాలి. హోంవర్క్స్ అయితే ఎంతో ఉండవు, ఒక పేజీలో ఒక్కొక్క లైన్ అలా ఉంటుంది అంతే. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు పిల్లలకి హోంవర్క్ చేయించినా ఏదో హోంవర్క్ పైపైన అలా చేయించనండి. కంప్లీట్గా లెసన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బాగా అర్థమైన తర్వాత నా హోంవర్క్స్ అయితే చేపిస్తాను. సో లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళే ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పగలిగే ఎబిలిటీ అయితే వాళ్ళకి వస్తుందన్నమాట. అలా ఈరోజు మా మనుకి అయితే ఒక పేజీ చేయించగలిగాను. ఆ లెసన్ అంతా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడైతే దాని చేత హోంవర్క్ చేపిస్తున్నాను. 85 - 33 ఫస్ట్ 5లో నుంచి 3 తీసే. 5 - 3 2. వెరీ గుడ్. 8 - 3 8 - 3 5. 52. నెక్స్ట్ 76 - 52. 6 - 2 చెయ్యి ఇప్పుడు. 6 - 2 1 ఇంకా 2 1 2. 6 - 2 చేస్తే ఎంత ఆన్సర్? 1 2 4 4. 4 వేసుకుని 7 - 5 7 - 2 24. ఓకే. 63 - 42 3 - 2 1. 6 - 4 6 - 4 3. 6 - 4 ఎంత? 3. హే 6 - 2 మరి ఎంత సార్? 3. 4 కదమ్మా. 9 - 5 4. 9 - 5 9 - 5 4. 8 - 2 ఇప్పుడు ఈ ఆన్సర్స్ వచ్చినాయి కదా, ఇందులో చూడు 57 - 23 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 34 వచ్చింది. 57 - 23 34. 34 వచ్చిన దగ్గర బ్లూ వేయాలి. ఇక మనకి 34 నెంబర్ ఎక్కడ వచ్చింది? ఎక్కడ వచ్చింది. సో వాటర్ ఆల్వేస్ బ్లూ కలర్, సో బ్లూ వేసుకోవాలి. నెక్స్ట్ 92 - 51 ఆన్సర్ ఈస్ 41. 41 ఏది? ఇక్కడ ఉంది కదా, 41కి మనము గ్రీన్ వేసుకోవాలి. సో ఇలా నువ్వు మొత్తం ఇట్లన్నిటికి కలర్స్ వేసేసి చూపించు నాకు. తల్లి ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా? డ్రాయింగ్స్ చూపిస్తావా? చూపించు. మీ టీచర్ ఏమన్నారా? బాబ్బా ఎలిఫెంట్ సైకిల్ తొక్కుతుందా? భలే యేసు తల్లి, ఎంత మంచి క్రియేటివిటీరా. ఇది మా లెసన్ లో ఒక డ్రాయింగ్. ఇది ఇది చెప్పమ్మా. హాతీ సైకిల్ చలా రహా తా. అయ్య బాబోయ్ భలే చెప్తుంది నా శానమ్మ. ఇక్కడ పోయం రాసింది. హాతీ సైకిల్ చలా రహా తా, పీछे चींटी बैठी थी, झूम रहा था हवा में हाथी, चींटी शान से एती थी. ఇంకా ఇది వావ్ శానమ్మ, ఇండియా అని భలే వేసావు తల్లి. మా టీచర్ బోర్డు పైన రాసుకోమన్నా. బోర్డు మీద వేస్తే టీచర్ బుక్లో వేసావా? उत्तर नॉर्थ, पश्चिम वेस्ट, पूरब ईस्ट, दक्षिण साउथ. అబ్బా బాగానే చెప్పావమ్మా. దాయ్ ఇంకా దాయ్. దాయ్ అంటే లెఫ్ట్, దాయ్ అంటే రైట్.
లెఫ్ట్ సైడ్ ఏమో ట్రీ ఉంది, రైట్ సైడ్ ఏమో ఫ్లవర్ ఉంది. ఇది ఇక్కడ నాకు టీచర్ శభాష్ అని రాశారు. హిందీలో శభాష్ అని భలే రాశారమ్మా నీకు. అందుకని నువ్వు ఈరోజు హ్యాపీగా ఉన్నావు కదా. మరి ఈ హ్యాపీ థింగ్స్ని మనం ఏం చేసుకోవాలి? డైరీలో రాసుకుంటే నువ్వు పెద్ద అయ్యాక మర్చిపోతావు కదా. అప్పుడు ఈ డైరీ చూసుకున్నప్పుడు నీకు మళ్ళీ సంతోషం వస్తుంది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు అప్పుడు అలాంటి సంతోషం వస్తుంది. అందుకనేసి నేను మీ చేత డైరీ రాయిపిస్తున్నాను. రాసిస్తే త్వరగా. చూపిస్తాను. ఏది చూపిస్తావు? ఇది అదే బాయ్ వేసావు. వెరీ గుడ్ నాన్న. మనం షాను హోంవర్క్స్ తిని హోంవర్క్స్ కంప్లీట్ చేసేద్దాం. నాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నాకు లెక్కలు అసలు రావండి. ఎవరైనా ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ అడిగితే టక్కున ఆన్సర్ అయితే చెప్పలేను. కానీ నాకు పిల్లల్ని చదివించేటప్పుడు ఎక్కువగా మ్యాథ్స్ చదివించాలి అని అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మేబీ చిన్నప్పుడు నాకు సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పుంటే నాకు కూడా మ్యాథ్స్ బాగా వచ్చేదేమో. మేబీ నాకు అప్పుడు సరిగ్గా ఎవరు చెప్పకపోవడము నాకు ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఒక భయం పట్టుకుంది. కానీ మ్యాథ్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈరోజు పిల్లలిద్దరికీ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా సబ్స్ట్రాక్షన్స్ అయితే నేర్పించానండి. నాకు భలే హ్యాపీ అనిపించింది. పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలా నేర్పాను. టైం అయితే 7:30 అయిపోయిందండి. షాను వాళ్ళని కరాటే క్లాస్కి తీసుకెళ్ళానని చెప్పాను కదా. వస్తువు అయితే నేను సౌండ్ చెక్కే. టైం అయితే 7:30 అయిపోయిందండి. షానుని మనుని కరాటే క్లాస్కి తీసుకెళ్ళానని చెప్పాను కదండి. వస్తువు అయితే నేను రత్నదీప్కి వెళ్ళాను. మా మనుకి స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ ఉందంటండి. వెనిగరు, బేకింగ్ సోడా, ఇంకేంటి సోయాబీన్స్, ఈ 3 స్కూల్కి అయితే పంపించమన్నారు. ఇంట్లో వెనిగర్ లేదు, బేకింగ్ సోడా ఉన్నాయి కదా అనేసి వెనిగర్ కొనడానికి రత్నదీప్కి వెళ్ళానండి. అక్కడ ఈ గ్రీన్ యాపిల్స్ అయితే కనిపించినాయి. షాను ఎప్పటి నుంచో గ్రీన్ యాపిల్స్ అని అడుగుతుంది అనమాట. సో ఈ గ్రీన్ యాపిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి 180 రూపీస్ పడ్డాయండి 4. వెనిగర్ అయితే 30 రూపీస్ పడింది. మళ్ళీ రేపు పొద్దున్నేమో పిల్లలిద్దరికి స్కూల్ ఉందండి. మనుకు అయితే హాఫ్ డేనే, సాటర్డే కాబట్టి. కానీ షానుకి అయితే ఫుల్ డే లంచ్ బాక్స్ పెట్టాలి. కూరగాయలు లేవు, సంతకి వెళ్దామంటే మా వారు సంతకి రేపు వెళ్దాము ఇక్కడ వద్దులే అనేసి అన్నారు. వస్తూ దారిలో అయితే ఒక బండి కనిపించింది అనమాట, తోపుడు బండి లాగని. అక్కడైతే తీసుకున్నానండి ఆకుకూరలు. ఒక కట్ట 10 రూపాయలు, 2 కట్టలు తీసుకున్నాను. అంటే మా వారు తింటారు కానీ నేను మా షాను ఆకుకూర ఇష్టంగా తింటాము. తర్వాత ఇంకోటి పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే మాత్రము బీన్స్ తీసుకున్నానండి. ఈ కూర మా షానుకు చాలా ఇష్టము. ఇంక పుచ్చకాయ కొంచెం తక్కువ రేట్కి వస్తుందని ఇది తీసుకున్నానండి. కాయ అయితే 30 రూపాయలు అనమాట. ఇంకా కరాటే నుంచి ఇంటికి రాగానే నేను స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టానండి. ఆకలి వేస్తుంది, అన్నం అయిపోతే త్వరగా తినాలి. ఈ లోపల మా షాను అయితే ఇందాకటి నుంచి వెయిట్ చేస్తుందండి యాపిల్ తింటాను అనేసి. రైస్ అయ్యే లోపల ఒక యాపిల్ అయితే తినేస్తాము. ఇప్పుడైతే ఇంకా కూర వండే పని లేదండి. కూర వండే పని లేదండి. మార్నింగ్ పప్పు వండాను కదా, కూర అయితే ఉంది, ఇంకా తినేస్తాను. ఇంకా అన్నం తిన్న తర్వాత నా నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. టైం అయితే 9 o'clock అయిపోయిందండి. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా గిన్నెలు అయితే తోమేశాను. ఇంకా గిన్నెలు తోమడం అవి వీడియో తీయలేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎలాగో గిన్నెలు తోమడం వీడియో తీసాను కదా, ఇంక మళ్ళీ ఎందుకు సేమ్ ఫుటేజ్ అనేసి ఇంకా తీయలేదండి. ఇంక ఇప్పుడైతే పెరుగు అయితే తోడు వేసేస్తాను. అంటే పాలు ఉన్నాయి, పాలు వేడి చేశాను, తోడు పెట్టేస్తాను. పాలైతే తోడు పెట్టేశానండి. ఇప్పుడైతే మాత్రము తోటకూర శుభ్రం చేసుకోవాలి, అలాగే బీన్స్ను కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే మార్నింగే లెగిసి పనులు చేయాలంటే అవ్వదు. సో త్వరగా వాటిని అయితే కట్ చేసేసుకుని గ్యాస్ స్టవ్ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటే ఇంకా నా పని అయితే అయిపోద్ది. త్వరగా 10:30 కల్లా నిద్రపోవాలనేసి అనుకుంటున్నాను. చూద్దాం. చల్లదనానికి అంత త్వరగా తోడుకోవట్లేదు, అందుకనేసి నేను కొంచెము తోడుచొక్కు ఎక్కువనే వేస్తున్నానండి. సరే, ఇందాక నేను మీకు అది చెప్తున్నాను కదా, రోజు మొత్తంలో నాకు చేసే పనుల్లో ఏది హ్యాపీనెస్ ఇస్తుంది ఏంటన్నది పిల్లలతో డిస్కస్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా. అలాగే పిల్లలకి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అన్నది కూడా నేను అడుగుతూ ఉంటానండి. అలా నాకు రోజు మొత్తంలో చేసుకునే పనుల్లో నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే పనులు ఏంటి అంటే చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి. ఒకటి వచ్చేసి పిల్లల్ని చదివించడం అండి. ప్రతిరోజు పిల్లల్ని కాసేపు చాలా క్వాలిటీగా చదివించాను అనుకో, అంటే ఏదైనా వాళ్ళకి తెలియంది వాళ్ళకి అర్థమయ్యే వరకు ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యాక వాళ్ళు ఒక రియాక్షన్ ఇస్తారు చూసారా, ఫేస్లోని ఎక్స్ప్రెషను, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అలా ప్రతిరోజు పిల్లల్ని ఏదో ఒకటి చదివిస్తూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇక 2 అండి, నా పని అంటే నా ఇంట్లో పనులన్నీ పూర్తి
పూర్తి చేసుకుని నేను నాకున్న కొంచెం టైంని మంచిగా వీడియో షూటింగ్స్కి ఎడిటింగ్కి ఉపయోగించుకున్నప్పుడు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఈ పని ఇంతకు ముందు ఎప్పుడు తెలియదు. నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కటి నాకు నేనుగా నేర్చుకుంటూ వస్తున్నాను. స్టిల్ ఇప్పటికీ ఈ పనిలో నేను ఏమీ ఎక్స్పర్ట్ని కాదు. నేను చాలా వీడియోస్ చూస్తానండి. వీడియోస్ని ఎలా షూట్ చేస్తారు, ఈ వీడియో ఫుటేజ్ని మంచిగా తీయడం కోసము ట్రైపాడ్ని ఎలా అడ్జస్ట్ చేస్తారని ఇలాగ చాలా వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో అవి చూస్తూ ఉంటాను. అలా నేను కూడా అప్పుడప్పుడు రోజుకొకసారైనా అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇలా డిఫరెంట్గా తీయాలి, కొత్తగా తీయాలి అని ట్రై చేస్తూ ఉంటానండి. ఇలా నాకు నేనుగా కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీ ఇస్తుంది. ఈరోజు నేను గిన్నెలు తోమేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. కానీ ఆ ఫుటేజ్ని ఎడిట్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది అని నాకు అనిపించినప్పుడు అదొక హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. సో నా పనిని నేను చాలా ఇష్టంతో చేస్తానండి. అది ఎంత కష్టమైనా కూడా నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అలా నేను మంచిగా నా పని నేను పూర్తి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ నేను అంత ఇంత చెప్పలేను అనమాట. ఇక 3 నాకు ఇష్టమైన పని పిల్లలిద్దరి మధ్యలో, అంటే అటు ఒక చేయి పక్కనేమో షాను, ఒక చేయి పక్కన మను, మధ్యలో నేను పడుకున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుందండి. మీరు నమ్ముతారా, నా షాను నా మను నా పక్కన లేకపోతే నాకు నిద్ర కూడా పట్టట్లేదండి. నాకు అంత అలవాటు అయిపోయారు నా పిల్లలు. వాళ్ళు లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. వేరే ఎక్కడ ప్లేస్లో పడుకున్నా మళ్ళీ నేను వాళ్ళిద్దరిని అటు ఇటు చరిపి మధ్యలో పడుకుంటున్నాను అనమాట. నాకు అంత అలవాటు అయిపోయింది. ఆ పిల్లలతో నిద్రపోవడం అన్నది నాకు చాలా ఇష్టమైన ఒక పని అనమాట రోజు మొత్తంలో. అంటే నాకు నిద్రపోవడం కూడా చాలా ఇష్టం లేండి. ఇక 4వ పని అండి, పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా వస్తారు కదా, ఆ పిల్లల్ని 1 అవర్ నేను అక్కడ వదిలేస్తాను కదండి. ఆ 1 అవర్ పిల్లలు కరాటే చేసుకుంటే నేను మా వారు పార్కులో కాసేపు అలాగా చేతిలో చేసుకుని నడుచుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు, ఇంకా మనం ఏం చేద్దాము, నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి అని ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇలా మేమిద్దరము మాట్లాడుకోవడానికి ఒక 1 అవర్ క్వాలిటీ టైం. మా ఇద్దరి మధ్యలో పిల్లలు ఉండరు, డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరు. మేమిద్దరము చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఇలా ప్రతిరోజు మాట్లాడుకుంటామండి 1 అవర్ ఆ పార్క్లో వాకింగ్ చేసుకుంటూను. ఈ టైం నాకు చాలా ఇష్టం అనమాట. మా వారితో అలాగా క్వాలిటీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా నడుస్తూ మాట్లాడుకోవడము నాకు చాలా నచ్చుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ 6 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు మా వారు వస్తారు, ఎప్పుడెప్పుడు ఇలాగ మాట్లాడుకుంటూ వాకింగ్ చేద్దామా అని అనిపిస్తుంది అనమాట. సో రోజు మొత్తంలో నాకు ఈ 4 పనులు చాలా హ్యాపీనెస్ ఇచ్చే పనులండి. ఈ 4 ఏది జరగకపోయినా ఆ రోజు కొంచెం అబ్బాయి ఇది మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఈ 4 మెయిన్ పిల్లల్ని చదివించడము, వీడియో ఎడిటింగ్ లేకపోవడము, షూటింగ్ లేకపోవడము మరీ బాధ కలిగించే విషయాలు అనమాట. ఆ 2 పనులు నేను చేయలేదనుకోండి, ఆ డే నాది మొత్తం వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇలా ఎవరికైనా చాలా అలవాటు అయిపోయిన పనులు, ఈ పనులు చేయకపోతే ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ వచ్చే పనులు ఏమన్నా ఉన్నాయా? మీ రోజు మొత్తంలో మీకు ఫేవరెట్ టైం ఏంటి, మీకు ఫేవరెట్ పని ఏంటి, చాలా హ్యాపీనెస్ ఇచ్చే చాలా ఇష్టమైన పని, ఈ పనిని కొద్దిసేపట్లో చేస్తున్నాను, ఈ పని చేస్తున్నప్పుడు నాకు తెలియని ఆనందం వస్తుంది అన్న పనులు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఇదివరకు నాకు వీడియోస్ చేయడము అలాగే పిల్లల్ని చదివించడము ఈ 2 పనులే ఫేవరెట్ అయితే, ఇప్పుడు ఇంకొక 2 కొత్త పనులు యాడ్ అయ్యాయండి. కొత్తగా వీడియోస్ని షూట్ చేస్తుంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మా వారితో కలిసి అలా వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో రోజు మొత్తంలో నాకు బాగా నచ్చే పనులు ఇవి. ఇప్పుడైతే పిల్లలు లేకుండా నిద్రపోలేకపోతున్నాను అనమాట. ఇదొకటి ఫేవరెట్ అయిపోయింది. సో ఇదండి నాకు ఇష్టమైన పనులు అయితేని. ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియోలో రోజు మొత్తంలో నాకు ఏమైతే హ్యాపీనెస్ ఇస్తాయి అన్నది మీకైతే చెప్పాను కదండి. మరి ఇదే క్వశ్చన్ని నేను షాను మనుని కూడా అడుగుతానని చెప్పాను కదా. ఇదే క్వశ్చన్ని నేను షాను మనుని అడిగినప్పుడు మా షాను మను నాకు ఏం సమాధానం చెప్పారు అన్నది కమింగ్ వీడియోస్లో అయితే మీతో చెప్తానండి. మీరు కూడా మీ పిల్లల్ని ఇలా క్వశ్చన్ చేయండి. వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళకి ఇష్టం లేనిది ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. మా షాను మను చెప్పిన విషయాలు అయితే నేను షూర్గా చెప్తాను, మీకు యూజ్ అవుతుంది. అలాగే మీరు సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకోండి. మీ పిల్లల్ని కూడా క్వశ్చన్ అయితే అడగండి. ఇలాగా టైం అయితే 10 నిమిషాలు తక్కువ 10 అవుతుందండి. నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. గిన్నెలు తోమేసుకున్నాను, కూరగాయలు కట్ చేసుకున్నాను, గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని కూడా క్లీన్ చేస్తాను. సో ఇంకైతే మేము పడుకుంటున్నామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.